ज्योतिर्मण्डल प्रदीप्तशोभायुतमौ श्रीतनुकान्तिनि शान्तिनि చేతనమొప్పంగగొల్తు క్షేమంకరినిన్. 4వ అవధాన విద్యా వికాస పరిషత్ 4వ శిబిరానికి ఆరంభోత్సవ సభకు మల్లినాథ వేదికగా నామకరణం చేయడం జరిగింది. వేదికా పరిచయం: కొలిచెలిమ మల్లినాథ సూరి కాకతీయ ప్రభువైన 2వ ప్రతాపరుద్రుని ఆస్థాన కవిగా గుర్తింపు పొందాడు. కాలం 1295 నుంచి 1323 మధ్యకాలం వాడిగా గుర్తించడం జరిగింది. వీరు కాళిదాస రచనకు వ్యాఖ్యానం రచించిన మల్లినాథ సూరి తాతగారుగా చెప్పవచ్చు. నాటి రాజైన ప్రతాపరుద్రుని చేత కనకాభిషేక సత్కారాన్ని కూడా పొందాడు. ఈయన ఆంధ్ర సాహిత్యంలో తొలి శతావధానిగా ప్రసిద్ధి పొందారు. గొప్ప వ్యాకరణకర్తగా వ్యాఖ్యానకర్తగా గుర్తించడం జరిగింది. సాహితీవేత్త అయినటువంటి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆంధ్రపత్రికలో ఉగాది సంచికలో కొలిచెలిమ వారు అను వ్యాసంలో మల్లినాథ సూరి శతావధాని, ప్రథమ శతావధాని అని నొక్కి వక్కానించి పేర్కొన్నారు. కొలిచెల్మన్వయాద్భియందు మల్లినాథో మహాశయ శతావధాన విఖ్యాతో వీరరుద్రాభివర్షిత. దేశ భాషలలో తెలుగు భాషకే సొత్తుగా ఉన్నటువంటి అవధాన ప్రక్రియను క్రీస్తు శకం 13వ శతాబ్దంలోనే ప్రారంభించింది అనటానికి వీరు సాక్షిభూతులు. తొలి అవధానిగా కొలిచెలమ మల్లినాథ సూరి అని అవధాన విద్యా వికాస పరిషత్తు వారిని స్మరిస్తూ ఈ వేదికకి వారి యొక్క వేదికగా నామకరణం చేయడం ముదావహం. తర్వాత శంఖానాదంతో మన యొక్క సభను ఆరంభిస్తున్నాము. గంటి నాగేష్ శర్మ గారు శంఖానాద బ్రహ్మ, పాంచజన్య ప్రవీణ. మొట్టమొదటి అవధాన విద్యా వికాస పరిషత్ మొదటి శిబిరంలో శిక్షణ 3వ రోజే అవధానం చేసినటువంటి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ఇప్పుడు గరికపాటి వారిపైన వారి రచించినటువంటి పద్యాలాపన చేస్తారు.